ఆడియో టేప్ ఎపిసోడ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతోందని ఆరోపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరి కాసేపట్లో సమావేశమవుతోంది. ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఎదురుదాడి వ్యూహం మీద కూడా చర్చించబోతోంది. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్ చేతిలో ఉంచాలని మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతోంది. ఇదే లక్ష్యంగా కేబినెట్ మీటింగ్ తర్వాత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఇద్దరు సీఎంల మధ్య ట్యాపింగ్ వార్. ఢీ అంటే ఢీ అంటున్న ఏపీ సర్కార్. ఓటుకు నోటు ఆరోపణలపై ఎదురుదాడి. చంద్రబాబు మాట్లాడినట్టుగా వచ్చిన ఆడియో టేపులతో ఓటుకు నోటు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తెలంగాణ సర్కారు వరుస వ్యూహాలను అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు ఏపీ సర్కార్ మరింతగా సన్నద్ధం అవబోతోంది. ఆడియో టేపుల మచ్చను చెరిపేసుకునేందుకు ఎలా ముందుకు వెళ్లాలో వ్యూహరచనలో ఉంది బాబు కేబినెట్. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ మంత్రివర్గం భేటీ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న కేబినెట్ భేటీ కావాలి. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ మార్పు చేశారు. ఆడియో టేపుల్లో ఉన్నది బాబు గొంతేనని టీఆర్ఎస్తో పాటు విపక్షాలు కూడా తేల్చి చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబుకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశాలపైన టీడీపీ బేరీజ్ వేసుకుంటోంది. ఈ సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంతోనే ఎదురుదాడికి స్కెచ్ రెడీ చేసుకుంటోంది. ఉమ్మడి రాజధానిలో ట్యాపింగ్కు వ్యతిరేకంగా తీర్మానం చేయనుంది. అలాగే ఉమ్మడి రాజధానిలో తమకు భద్రత లేకుండా పోతోందని, దీనికి ఫోన్ ట్యాపింగే ఉదాహరణగా కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. అవసరం వస్తే రాష్ట్రపతి కూడా కలిసే అవకాశం ఉంటుంది దీని మీద. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన గౌరవానికి సమస్య కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం. అది ఒక ప్రభుత్వమే రహస్య సమాచారాన్ని బయట తీసుకోవడం డెఫినెట్ గా వేరే ఆలోచన లేదు. తప్పకోకుండా కుట్ర. ఎందుకంటే ఆ కేసీఆర్కి అభద్రతా భావం వచ్చింది. ఎక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ అధికారంలోకి వస్తుందో ముందుగానే కుట్రలు బనుతూ ప్రీ ప్లాన్ రీఆర్గనైజ్డ్, ఇవన్నీ ముందు నుంచి ప్రీ ఆర్గనైజ్డ్ అన్ని కనపడుతున్నాయి ఖచ్చితంగా. అవన్నీ కేబినెట్ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఏపీ సీఎం ఢిల్లీ బయలుదేరతారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఓటుకు నోటుకు సంబంధించిన వివరణ ఇవ్వడంతో పాటు ఫోన్ ట్యాపింగ్, హైదరాబాద్లో గవర్నర్ అధికారాలకు సంబంధించి కేంద్రానికి లిఖితపూర్వకంగా బాబు ఫిర్యాదు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అత్యవసర సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఇప్పుడు ప్రారంభం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏమిటి? కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఈ జరుగుతున్నటువంటి కీలక భేటీలో మరికొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పవచ్చు. ముఖ్యంగా అంతకుముందు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ మాట్లాడడం జరుగుతుంది. వారు ఒకే ముక్తకంఠంతో ఖండించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి 63 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు 85 మంది ఎమ్మెల్యేలు వచ్చేలా లెక్క ఎలా వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను పర్చేజ్ చేశారు కదా అని చెప్పి మంత్రులంతా ముక్తకంఠంగా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్లో 2 విషయాలు ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఏదంటే ప్రభుత్వం ఏదైతే ముందుగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం, అలాగే సీఎం స్థాయి వ్యక్తి యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం అన్న దానిపైన కూడా ఏపీ కేబినెట్ కూడా వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక తీర్మానం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో అంశం, హైదరాబాద్లో ఏదైతే ఉమ్మడి పోలీస్ వ్యవస్థ ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. పోలీస్ వ్యవహారాలని ఏమున్నా కానీ పోలీస్ యొక్క విధి విధానాలను కూడా గవర్నర్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో కూడా ఏపీ కేబినెట్ దీనికి సంబంధించి కేంద్రానికి ఒక లేఖ రాయాలనే ఆలోచనలో కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా, ఏపీ సీఎంని ఇరుకుని పడేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పి కూడా కొద్దిమంది మంత్రులు చెప్పడం జరుగుతుంది. దీనికి కేసీఆర్తో వైసీపీ అధినేత జగన్ కూడా కుమ్మక్కయ్యారని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రులు ఆరోపణలు చేస్తుండడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం డిమాండ్ చేయబోతున్నటువంటి 2 అంశాల్లో ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అప్రజాస్వామికము, అలాగే రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి వ్యవహారం కాబట్టి దీనిపైన ఏపీ ప్రభుత్వం ఎలా వెళ్ళాలి
వెళ్ళాలన్న అంశంపైన మాత్రం కీలకంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ ఇటీవల కేబినెట్ సమావేశాల్లో ఎప్పటికీ హాజరు కానీ ఏపీ డీజీపీ రాముడు కూడా ఈరోజు హాజరు కావడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం పైకి ఎదురుదాడి చేయాలన్న దానిపైన కూడా ఈరోజు ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొనుంది. అయితే ఈ వ్యవహారంలో ఏం జరిగిందన్న దానికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ సహచరులకు వివరించబోతున్నారని కూడా మనకు సమాచారం. ఇక ముఖ్యంగా ఇంకొక రెండో విషయం, గవర్నర్ పరిధిలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థను కూడా గవర్నర్కి అప్పచెప్పాలి, సెక్షన్ 8ను అమలు చేయాలని చెప్పి కూడా ఏపీ కేబినెట్ డిమాండ్ చేయబోతున్నట్టు కూడా మనకు సమాచారం. ఈ అంశాలతో ఏవైతే ఈ రెండు అంశాలు ఉన్నాయో వీటిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఏపీ ప్రభుత్వం. కొద్ది మంత్రులు చెప్పడం జరిగింది, గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కొద్దిమంది మంత్రులు బయట అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ మంత్రులకు కానీ ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాధికారులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని, దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ 3 గంటలకు ముగిసిన తర్వాత 4:30 ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఈ రోజు ఈవినింగ్ ఢిల్లీకి చేరుకొని రేపు కొద్దిమంది కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత అక్కడ చైనా ప్రతినిధులతో భేటీలో సమావేశం అవుతారు. అయితే కేబినెట్లో చివరాఖరును కూడా ఒక అంశం డిస్కషన్ వచ్చే అవకాశం కూడా ఉందని మనకు సమాచారం. ఎల్లుండి ఉదయం రేవంత్ రెడ్డి కూతురు యొక్క నిశ్చితార్థం జరుగుతుంది. దానికి ఏపీ కేబినెట్తో పాటు మొత్తం ఏపీ ప్రభుత్వం కూడా కొద్దిగా మద్దతు తెలపాలని కూడా ఆలోచన ఉంది. దీనికి సంబంధించి ఆ శుభకార్యానికి కూడా ఏపీ కేబినెట్ మంత్రి సహచరులతో పాటు చంద్రబాబు కూడా హాజరు కావాలని కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కొద్ది మంత్రులు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏపీ కూడా సపోర్ట్ చేస్తుంది కూడా చెప్పడం జరిగింది. పరితోష్. రైట్, థ్యాంక్ యూ దినకర్.